గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం ఫిబ్రవరి 26 ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. ఘర్షణ దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని అరియా తండ్రి నాయన మరి ఒక నూతన దినం దయచేశారు. ఉదయకాలం నుండి ఇప్పటివరకు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభా నాయన సాయంకాల సమయంలో వాక్యం చోటుకు మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయండి. వాక్యానుసారంగా జీవించటకు నీ కృపను దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. సంఖ్యాకాండము 31 అధ్యాయంలో 30వ అధ్యాయము. మోషే ఇశ్రాయేలీయుల యొక్క గోత్రాధిపతులతో ఇట్లనెను, ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఒకడు యెహోవాకు మ్రొక్కుకొనిన ఎడల, లేక తాను బద్ధుడగుటకు ప్రమాణము చేసిన ఎడల, అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను. మరియు ఒక స్త్రీ బాల్యమున తన తండ్రి ఇంట ఉండగా యెహోవాకు మ్రొక్కుకొని బద్ధురాలైన ఎడల, ఆమె తండ్రి ఆమె మ్రొక్కుబడిని ఆమె కలుగజేసుకొనిన బాధ్యతను విని దాని గూర్చి ఊరకొనిన ఎడల ఆమె మ్రొక్కుబడులన్నీయు నిలుచును. ఆమె తాను బద్ధురాలగుటకు పెట్టుకొనిన ఒట్టు నిలుచును. ఆమె తండ్రి వినిన దినమున ఆక్షేపణ చేసిన ఎడల ఆమె మ్రొక్కుబడులలో ఏదియు, ఆమె తన మీద పెట్టుకొనిన బాధ్యతలో ఏదియు నిలవకపోవును. ఆమె తండ్రి దానికి ఆక్షేపణ చేసిన గనుక యెహోవా ఆమెను క్షమించును. ఆమెకు వివాహమైన తరువాత ఆమె మ్రొక్కుకొన్న మ్రొక్కుబడులైనను, నిరాలోచనగా ఆమె తన మీద పెట్టుకున్న ఒట్టులైనను ఆమె మీద ఉండుట ఆమె భర్త విని దాని గూర్చి వినిన దినమున అతడు ఊరకుండుట తటస్థించిన ఎడల ఆమె మ్రొక్కుబడులను ఆమె తన మీద పెట్టుకున్న ఒట్టును నిలుచును. ఆమె భర్త వినిన దినమందే ఆక్షేపణ చేసిన ఎడల అతడు ఆమె మ్రొక్కుకొన్న మ్రొక్కుబడిని ఆమె నిరాలోచనముగా తన మీద పెట్టుకున్న ఒట్టులను రద్దు చేసిన వాడగును. యెహోవా ఆమెను క్షమించును. విధవరాలు గాని విడనాడబడిన దాన్ని గాని తన మీద పెట్టుకొనిన ప్రతి మొక్కుబడి నిలుచును. ఆమె తన భర్త ఇంట ఉండి మ్రొక్కుకొని ఎడలనేమి, ప్రమాణము చేసి తన మీద ఒట్టు పెట్టుకొని ఎడలనేమి, తరువాత ఆమె భర్త విని దాని గూర్చి ఆక్షేపణ చేయక ఊరకుండిన ఎడల ఆమె మ్రొక్కుబడులన్నీయు నిలుచును. ఆమె తన మీద పెట్టుకున్న ప్రతి ఒట్టును నిలుచును. ఆమె భర్త వినిన దినమందే వాటిని బొత్తిగా రద్దు చేసిన ఎడల ఆమె మ్రొక్కుబడులను గూర్చి ఆమె మీది ఒట్టును గూర్చి ఆమె పలికినదేదియు నిలవకపోవును. ఆమె భర్త వాటిని రద్దు చేసిన గనుక యెహోవా ఆమెను క్షమించును. ప్రతి మ్రొక్కుబడిని తను తాను దుఃఖపరుచుకుందునని ప్రమాణపూర్వకంగా తన మీద పెట్టుకున్న ప్రతి బాధ్యతను ఆమె భర్త స్థిరపరచవచ్చును, రద్దు చేయవచ్చును. అయితే ఆమె భర్త నానాట దాని గూర్చి ఊరకొనుచు వచ్చిన ఎడల వాడు ఆమె మీదనున్న ఆమె మ్రొక్కుబడులన్నీ ఆమె ఒట్టులన్నిటినీ స్థిరపరిచిన వాడగును. అతడు వినిన దినమున దాని గూర్చి ఊరకుండుట వలన వాటిని స్థిరపరచను. అతడు వినిన తర్వాత వాటిని బొత్తిగా రద్దు చేసిన ఎడల తానే ఆమె దోష శిక్షను భరించును. ఇవి భర్తను గూర్చి, భార్యను గూర్చి, తండ్రిని గూర్చి, బాల్యమున తండ్రి ఇంట ఉన్న కుమార్తెను గూర్చి యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన కట్టడలు. 31వ అధ్యాయము. మరియు యెహోవా మిద్యానీయులు ఇశ్రాయేలీయులకు చేసిన హింసకు ప్రతిహింస చేయుడి. తరువాత నీవు నీ స్వజనుల యొద్దకు చేర్చబడదు అని మోషేకు సెలవీయగా, మోషే ప్రజలతో, మీరు కొందరు యుద్ధ సన్నద్ధులై మిద్యానీయుల మీదకి పోయి మిద్యానీయులకు యెహోవా విధించిన ప్రతిదండన చేయునట్లు ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలోనూ ప్రతి గోత్రములో నుండి 1000 మందిని ఆ యుద్ధమునకు పంపవలెనని, అట్లు గోత్రమొక్కింటికి 1000 మంది చొప్పున ఇశ్రాయేలీయులు సేనలలో నుండి 12,000 యుద్ధ వీరులు ఏర్పరచబడగా, మోషే వారిని అనగా ప్రతి గోత్రము నుండి 1000 మందిని యాజకుడు ఎలియాజరు కుమారుడైన ఫినెహాసును పంపెను. అతని చేతిలోని పరిశుద్ధమైన ఉపకరణములను ఊదుటకు బూరలను యుద్ధమునకు పంపెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మిద్యానీయులతో యుద్ధము చేసి మగవారినందరినీ చంపిరి. చంపబడిన ఇతరులుగాక మిద్యాను రాజులను అనగా మిద్యాను 5 రాజులైన ఎవీని, రెకేమును, సూరును, హూరును, రేబాను చంపిరి. బెయోరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు మిద్యాను స్త్రీలను, వారి చిన్నపిల్లలను చెరపట్టుకుని వారి సమస్త పశువులను, వారి గొర్రె మేకలన్నింటినీ, వారి కలిగినది యావత్తును దోచుకునిరి. మరియు వారి నివాస పట్టణములన్నింటినీ, వారి కోటలన్నింటినీ అగ్నిచేత కాల్చివేసిరి. వారు మనుషులనేమి పశువులనేమి సమస్తమైన కొల్ల సొమ్మును మిద్యానీయుల ఆస్తిని యావత్తును తీసుకొనిరి. తర్వాత వారు మోయాబు మైదానములలో ఎరుకో యొద్దనున్న యొర్దాను దగ్గర దిగి ఉన్న దండులో మోషే యొద్దకును యాజకుడైన ఎలియాజరు నొద్దకును ఇశ్రాయేలీయుల సమాజము నొద్దకును చెరపట్టబడిన వారిని అపహరణములను ఆ కొల్ల సొమ్మును తీసుకుని రాగా, మోషేయు యాజకుడైన ఎలియాజరును సమాజ ప్రధానులందరూ వారిని ఎదుర్కొనుటకు పాలెంలో నుండి వెలుపలికి వెళ్ళిరి. అప్పుడు మోషే యుద్ధ సేనలో నుండి వచ్చిన సహస్రాధిపతులను, శతాధిపతులను
అగు సేనా నాయకుల మీద కోపపడెను. మోషే వారితో, మీరు ఆడువారినందరినీ బ్రతకనిచ్చితిరా? ఇదిగో, బిలాము మాటను బట్టి పెయోరు విషయంలో ఇశ్రాయేలీయుల చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా? అందుచేత యెహోవా సమాజంలో తెగులు పుట్టి ఉండెను గదా. కాబట్టి మీరు పిల్లలలో ప్రతి మగవాణ్ణి, పురుష సంయోగం ఎరిగిన ప్రతి స్త్రీని చంపుడి. పురుష సంయోగం ఎరుగని ప్రతి ఆడపిల్లను మీ నిమిత్తము బ్రతకనీయుడి. మీరు 7 దినములు పాలెము వెలుపల ఉండవలెను. మీలో నరుని చంపిన ప్రతివాడును, చంపబడిన నరుని ముట్టిన ప్రతివాడును, మీరును మీరు చెరపట్టిన వారును 3వ దినమున 7వ దినమున మిమ్మల్ని మీరే పవిత్రపరచుకొనవలెను. మీరు బట్టలన్నిటినీ, చర్మ వస్తువులన్నిటినీ, మేక వెంట్రుకల వస్తువులన్నిటినీ, కొయ్య వస్తువులన్నిటినీ పవిత్రపరచవలెనెను. అప్పుడు యాజకుడగు ఎలియాజరు యుద్ధమునకు పోయిన సైనికులతో, యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధి ఏదనగా, మీరు బంగారును, వెండిని, ఇత్తడిని, ఇనుమును, తగరమును, సీసమును అనగా అగ్నిచేత చెడని సమస్త వస్తువులను మాత్రం అగ్నిలో వేసి తీయవలెను. అప్పుడు అవి పవిత్రమగును. అయితే పాప పరిహార జలము చేతను వాటిని పవిత్రపరచవలెను. అగ్నిచేత చెడునట్టి ప్రతి వస్తువును నేలలో వేసి తీయవలెను. 7వ దినమున మీరు మీ బట్టలు ఉతుక్కొని పవిత్రులైన తర్వాత పాలెంలోనికి రావచ్చునెను. మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, నీవును యాజకుడైన ఎలియాజరును సమాజం యొక్క పితరుల కుటుంబములలో ప్రధానులను, మనుషులలోనేమి పశువులలోనేమి చెరపట్టబడిన దోపుడు సొమ్ము మొత్తమును లెక్కించి 2 భాగములుగా చేసి యుద్ధమునకు పూనుకొని సేనగా బయలుదేరిన వారికి సగమును, సర్వ సమాజమునకు సగమును పంచిపెట్టవలెను. మరియు సేనగా బయలుదేరిన యోధుల మీద యెహోవాకు పన్ను కట్టి ఆ మనుషులలోను, పశువులలోను, గాడిదల్లోను, గొర్రె మేకల్లోను 500కు 1 చొప్పున వారి సగంలో నుండి తీసుకొని యెహోవాకు ప్రతిష్ఠితార్పణముగా యాజకుడైన ఎలియాజరుకు ఇవ్వవలెను. మనుషులలోను, పశువులలోను, గాడిదల్లోను, గొర్రె మేకల్లోను, సమస్త విధముల జంతువులలోను 50ంటికి 1 చొప్పున ఇశ్రాయేలీయులు సగములో నుండి తీసుకొని యెహోవా మందిరమును కాపాడు లేవీయులకు ఇవ్వవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడైన ఎలియాజరును చేసిరి. ఆ దోపుడు సొమ్ము అనగా సైనికులు కొల్లబెట్టిన సొమ్ములో మిగిలినది 6,75,000 గొర్రె మేకలను, 72,000 పశువులను, 61,000 గాడిదలను, 32,000 మంది పురుష సంయోగం ఎరుగని స్త్రీలను, అందులో అరవంతు అనగా సైన్యముగా పోయిన వారి వంతు గొర్రె మేకల లెక్క ఎంత అనగా 3,37,500. ఆ గొర్రె మేకలలో యెహోవాకు చెల్లవలసిన పన్ను 675. ఆ పశువులు 36,000, వాటిలో యెహోవా పన్ను 72. ఆ గాడిదలు 30,500, వాటిలో యెహోవా పన్ను 61. మనుషులు 16,000 మంది, వారిలో యెహోవా పన్ను 32. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే పన్నును అనగా యెహోవాకు చెల్లవలసిన ప్రతిష్ఠితార్పణమును యాజకుడైన ఎలియాజరునికి ఇచ్చెను. సైనికుల యొద్ద మోషే తీసుకుని ఇశ్రాయేలీయులకు ఇచ్చిన సగము నుండి లేవీయులకు ఇచ్చెను. 3,37,500 గొర్రె మేకలను, 36,000 గోవులను, 30,500 గాడిదలను, 16,000 మంది మనుషులను సమాజమునకు కలిగిన సగమై ఉండగా, మోషే ఇశ్రాయేలుకు వచ్చిన ఆ సగము నుండి మనుషులలోను, జంతువుల్లోనూ 50ంటికి 1 చొప్పున తీసి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు యెహోవా మందిరమును కాపాడు లేవీయులకు ఇచ్చెను. అప్పుడు సేన సహస్రముల నియామకములు అనగా సహస్రాధిపతులను, శతాధిపతులను మోషే యొద్దకు వచ్చి, నీ సేవకులమైన మేము మా చేతి క్రింద ఉన్న యోధులను లెక్కించి మొత్తము చేసితిమి. మాలో ఒక్కడైనను మొత్తమునకు తక్కువ కాలేదు. కాబట్టి యెహోవా సన్నిధిని మా నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు మేము మాలో ప్రతి మనుషునికి దొరికిన బంగారు నగలను, గొలుసులను, కడియములను, ఉంగరములను, పోగులను, పతకములను యెహోవాకు అర్పణముగా తెచ్చి ఉన్నామని చెప్పగా, మోషేయు యాజకుడైన ఎలియాజరు నగలుగా చేయబడిన ఆ బంగారును వారి యొద్ద తీసుకొనిరి. సహస్రాధిపతులను, శతాధిపతులను ప్రతిష్ఠితార్పణముగా యెహోవాకు అర్పించిన బంగారమంతయు 16,750 తులములు. ఆ సైనికులలో ప్రతివాడును తన మట్టుకు తాను కొల్ల సొమ్ము తెచ్చుకొని ఉండెను. అప్పుడు మోషేయు యాజకుడైన ఎలియాజరును సహస్రాధిపతుల యొద్ద నుండి, శతాధిపతుల యొద్ద నుండి ఆ బంగారును తీసుకొని యెహోవా సన్నిధిని ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా ప్రత్యక్షపు గుడారమున ఉంచిరి. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమ ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, తండ్రి, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపాసత్య సంపూర్ణుడా, కృప వెంబడి కృపతో మమ్మల్ని కాపాడుచున్న దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకు అయ్యా. మా అపరాధములు క్షమించి, మా పాపములు క్షమించి, మా తలంపులు క్షమించి, మా ఆలోచనలు క్షమించి ప్రభువా. తెలిసి తెలియక చేసిన ప్రతి పాపమును నాయన దయతో క్షమించి నీ పరిశుద్ధ రక్తాన్ని మాపై ప్రోక్షించు. నీ రక్త ప్రోక్షణ కింద నాయన
అయ్యా తండ్రి, మమ్మల్ని అందరినీ పరిశుద్ధులుగా పవిత్రులుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. నీకు ఇష్టలుగా, నీ చిత్తానుసారులుగా, నీ హృదయానుసారులుగా మమ్మల్ని మార్చండి. అయ్యా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా నీ కొరకు వాడబడే పాత్రలుగా, అర్హమైన యోగ్యమైన పాత్రలుగా మమ్మల్ని ఉంచండి. మమ్మల్ని మా కుటుంబస్తులందరినీ కూడా మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. వారిలో రక్షణ లేని వారికి రక్షణ దయచండి, మారు మనసు లేని వారికి మారు మనసు దయచండి, వారి మనోనేత్రాలు వెలిగించండి ప్రభువా. మా బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. అందరిపైన నీ కృప కలుగునుగాక, నీ కనికరం దిగి వచ్చునుగాక, నీ దయ దిగి వచ్చునుగాక, నీ సన్నిధి కాంతి వారి మీద ప్రకాశించబడునుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. హల్లెలూయా. నీకు వందనాలు, వందనాలు దేవా. రాజుల రాజా, ప్రభుల ప్రభా, కనికర సంపన్నుడా, నీకు స్తోత్రాలు నాయన. దైవజనులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. సేవకులందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. ఏ రీతిలో నీ పరిచయలో పాలిభాగస్తులైనప్పటికీ వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి రాకపోకలో నీ కాపుదల భద్రత ఉంచి నిలబడిన ప్రతి చోట బలమైన అభిషేకంతో వాడుకోండి అయ్యా. వారి అవసరతలని నీ మహిమస్త్రంలో తీర్చండి నాయన. వారిని, వారి కుటుంబాన్ని రక్త ప్రోక్షణ కింద ఉంచమని ప్రార్థిస్తున్నాం. క్రైస్తవులందరినీ రూపాంతరపరచు అయ్యా. నీ రూపులకు మార్చుకోనైనా, నీ చిత్తానుసారులుగా, నీ హృదయానుసారులుగా ప్రతి క్రైస్తవుని మార్చు ప్రభా. ఎత్తబడే సంఘం నుండి కృపను దయచేయండి నాయన. సిద్ధపాటు కలిగిన జీవితాలు, మెలకు కలిగిన జీవితాలు ప్రతి క్రైస్తవునికి దయచేయండి. ఆత్మవరములు కలిగి, ఆత్మ ఫలము కలిగి జీవించే కృప ప్రతి క్రైస్తవునికి యేసు క్రీస్తు నామంలో కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం అయ్యా. ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా. వాటిని పరిపాలిస్తున్న రాజులు, వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. నీతి న్యాయంతో పరిపాలించకావాల్సిన బుద్ధి, జ్ఞానం, వివేకములను అనుగ్రహించండి ప్రభా. ఇంకా సువార్త అందిన గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాలను మీరు పట్టుకోండి నాయన. సువార్తికులను లేపండి ప్రభా. కడవరి వర్షం మీరు దిగిరండి నాయన. కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా. రిమానమ శరధర రిధునక సంద్రి హాందరబా. అయ్యా కృప చూపండి, కృప చూపండి, కృప చూపండి ప్రభు. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ప్రభు. ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి. ఇజ్రాయెల్ పక్షంగా నీ చిత్తము జరుగునుగాకని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా అలాగే ప్రత్యేకించి మా భారతదేశంపై నీ కృప కలుగునుగాక. మా భారతదేశ ప్రజల మనోనేత్రాలు వెలిగించబడునుగాక, హృదయాలు తెరవబడునుగాక, రాతి గుండెలు తీసివేయబడి మాంసపు గుండెలు పెట్టబడునుగాక. నిశ్చయంగా నాయన సువార్త కొరకు గృహాలు తెరవబడునుగాక అని ప్రార్థిస్తున్నామయ్యా. నీ పేరు పెట్టబడిన నీ జను తమను తాము తగ్గించి నీ పాపం విడిచి చేసిన ప్రార్థనకు అయ్యా తండ్రి బట్టి దేశాన్ని స్వస్థపరుస్తానన్నావు ప్రభా. వాగ్దానాన్ని మా దేశపక్షంగా నెరవేర్చండి. మా దేశాన్ని శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా, సాంఘిక పరంగా అన్ని రంగాల్లో మా దేశానికి స్వస్థత కలుగునుగాక తండ్రి. అయ్యా మా దేశంలో గొప్ప ఉజ్జీవం రగులుకొనుగాక. కడవరి వర్షమే మీకు దిగిరండి. కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి అయ్యా. 150 కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ యేసు నామంలో కలుగునుగాక. భారతదేశంలో యెహోవా లేచునుగాక, నీ శత్రువులు చెదరిపోదురుగాక. బల సూచకమైన మందసమా లేచి బలము తొడుక్కోనాయన. రిమానమశరధరబా. అయ్యా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా. నీకు వందనాలయ్యా. మా దేశ ప్రధాని గారిని, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లను, చీఫ్ మినిస్టర్స్, గవర్నర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను, వారి కింద పనిచేసిన అధికారులు అందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభు. అందరిపై నీ కృప కలుగునుగాక, గొప్ప రక్షణ కలుగునుగాక నాయన. నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా మీరు జరిగించమని వేడుకుంటున్నాయన. అయ్యా నాయన సాయంకాల సమయంలో మా దేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ అయ్యా చేసిన చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి యందు నెరవేర్చబడునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. ఎలా అపరాధం చేసిన వాళ్ళు మేము క్షమించిన ప్రకారం మా అపరాధమును క్షమించము. మమ్మల్ని శోధనలోకి తెక్క ప్రతి కీడు నుండి, దుష్టుడి బారి నుండి తప్పించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.